సార్ నిండైన వందనాలు చేరి వచ్చిన ప్రియులందరికీ కూడా నిండైన వందనాలు. అద్భుతమైన సమయం, సాక్ష్య సమయం. నేను కూడా ఒక 2 నిమిషాలు సాక్ష్యం పంచుకున్న తర్వాత నేను వాక్యాన్ని వివరించాలని ఆశపడుతున్నాను. ప్రియులారా, నాకు దేవుడు 2 కుమారులను ఇచ్చారు. అందులో చిన్న బాబు తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌లో పనిచేస్తారు. ఆయన నాందేడ్ రోడ్‌లో ఉన్నటటువంటి బిచ్కుంద అనేటటువంటి ప్రాంతంలో పనిచేస్తారు. గత మాసపు 16వ తారీఖు ప్రభాత వేళ 4 గంటలకు బయలుదేరి ఆ బిడ్డ ఒంటరిగా కారులో బెల్లెనలో ట్రావెల్ చేస్తున్నాడు. మరి మంచు లేదా నిద్ర కారణాన 120 స్పీడ్ ఉన్నటటువంటి కారు చాలా భయంకరమైన యాక్సిడెంట్ గురైంది. ఎలా అంటే స్ట్రైట్ కి వెళ్ళే వెహికల్ అలా రివర్స్ గా పడిపోయింది అనమాట. హైవే చాలా బాగుంది, ఫాస్ట్ గా వెళ్ళటానికి. బిడ్డ 4 గంటలకి ప్రేయర్ చేసి కార్లో పంపించాను. కానీ విత్ ఇన్ 1.5 or 2 hours భయంకరమైనటువంటి యాక్సిడెంట్. ఆ యాక్సిడెంట్ అంటే వెళ్ళే రైట్ సైడ్ స్ట్రైట్ వెళ్ళే వెహికల్ అలా రివర్స్ అయిపోయింది. ఫ్రంట్ యాక్సిల్ మొత్తం ఇరిగిపోయింది. 3 టైర్లు కూడా బరస్ట్ అయిపోయినాయి. సో ఆ సిచ్యుయేషన్ చూసినటువంటి వ్యక్తులు ఏం చెప్తున్నారంటే, ఈ బండిలో ఉన్నటువంటి వ్యక్తి బ్రతకడానికి ఏమాత్రం కూడా అవకాశం లేదు అని చెప్తున్నారు. అయితే నా కుమారుడు అరౌండ్ 7:10కి ఫోన్ చేశాడు. కారులోంచి కొంచెం బయటకు రావడానికి ఇబ్బంది అయింది, కానీ వెనకాల వచ్చిన వారు అంటే బెడ్ ట్రావెల్ చేసేటటువంటి వెహికల్ ఎవరికి తగలలేదు. వెనకాల నుంచి ఏ వెహికల్ కూడా రాలేదు. ఆ 2 రోడ్ల మధ్యలో భయంకరమైన ఒక పెద్ద గుంట ఉంది. ఆ గుంటలోకి బండి పోయింది. ఆ బండి పోవటం వల్ల యాక్సిల్ ఇరిగిపోయింది. ఆ బండి రిపేర్ చేయడానికి కూడా చాలా కష్టంగా ఉంది ఇప్పుడు. అది ఎందుకంటే ఆ స్క్రాప్ తప్ప ఎందుకు పనికిరాదు. చూసిన వారు అందరూ అంటున్నారు ఎవ్వరు కూడా బ్రతికే పాసిబిలిటీ లేదని. చెప్తే ఆశ్చర్యం కదా! మనల్ని కాపాడే దేవుడు కునుకడు నిద్రపోడని తన రెక్కల నీడలో నా బిడ్డను కాపాడి సురక్షితంగా, చిన్న స్క్రాచ్ కూడా బిడ్డ శరీరం మీద ఎక్కడ పడలేదు. ఆ బిడ్డే ఫోన్ చేసి ఆ పోలీసులకి ఇన్ఫార్మ్ చేశాడు. తర్వాత నాకు ఇన్ఫార్మ్ చేశారు. నేను వెంటనే మళ్ళీ హైదరాబాద్ నుంచి నేను నా పెద్ద కుమారుడు బయలుదేరి 2 hours తర్వాత అక్కడ రీచ్ అయ్యి బిడ్డని రెస్క్యూ చేయడానికి ఏం లేదు. వెహికల్ రెస్క్యూ చేసాం తప్ప బిడ్డని చేయటానికి ఏం లేదు. ఎందుకంటే కాపాడే దేవుడు, ఆయన ఆయన రక్షణ, ఆయన ప్రొటెక్షన్ ఎలా ఉందంటే మార్వలెస్ అన్నమాట. నేను నిజానికి స్థితిలోనికి రావటానికి చాలా కష్టపడ్డాను, కానీ నా ప్రభువు చేసిన మేలు ఎంతో గొప్ప మేలు అన్నమాట. అది నేను వివరించడానికి కొన్ని నిమిషాలు కాదు, ఎన్ని నిమిషాలని కూడా నేను వివరించలేను. అంత గొప్ప మేలుని మా జీవితంలో చేశాడు. నా కుమారుడు నిజంగా మరణం నుంచి తప్పించుట ఆయన వశం కాబట్టి, మరణం నుంచి తప్పించుట ప్రభు అయిన యెహోవా వశం వాక్యం సెలవిచ్చిన రీతిగా మనల్ని కాపాడే దేవుడు, మనల్ని భద్రపరిచే దేవుడు ఎంతో క్షేమకరంగా బిడ్డను కాపాడి ఏ విధమైనటువంటి చిన్న స్క్రాచ్, చిన్న దెబ్బ కూడా తగలకుండా ఆ బిడ్డ ఆ సీట్ బెల్ట్ లో అలాగా కంఫర్టబుల్ గా కూర్చున్నాడు. ఏ విధమైన గాయం లేకుండా కాపాడిన తండ్రికి, ఆయుష్ ఇచ్చిన తండ్రికి, ప్రాణం ఇచ్చిన తండ్రికి, మరొక నూతన జన్మనిచ్చిన ప్రభుకి నేను వందనాలు చెల్లిస్తున్నాను. నా కోసం ఎంతో మంది మన ఎల్ఐసియన్స్, నా కుటుంబం కొరకు, నా బిడ్డల కొరకు కూడా ప్రార్థన చేస్తున్నారు. వారందరికి కూడా నిండైన వందనాలు చెల్లిస్తున్నాను. ఈ కార్యం నా ప్రభు చేసిన విధానం బట్టి ప్రభుకే సమస్తమైన మహిమను ఘనతను ఆపాదిస్తూ ఈ సాక్ష్యాన్ని ముగిస్తూ ఉన్నాను. ప్రియ ప్రభు మెడరుగా సాక్ష్యం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. కైండ్లీ కంటిన్యూ యువర్ ప్రేయర్స్ ఫర్ మీ అండ్ మై ఫ్యామిలీ. సంతోషం అండి. ఈ సమయంలో వాక్యాన్ని విందాం. 84వ సంకీర్తనలో నాకు చాలా ఇష్టమైనటువంటి సంకీర్తన. దైవజనులు కోరహు కుమారులు ఈ సంకీర్తన రాశారు. నిజానికి కోరహు గురించి మనకి తెలుసు. మోషే మీద తిరుగుబాటు చేసి, అహరోను మీద తిరుగుబాటు చేసి, దేవునికి ఆయాసంగా జీవించి వాళ్ళ తండ్రితో ఉన్నటువంటి సమూహం అంతా కూడా భయంకరమైన ఉగ్రతకు గురయ్యారు. కానీ వారి బిడ్డలు కోరహు కుమారులు, వారి పేర్లు రాయబడలేదు, కానీ ఇక్కడ కోరహు కుమారులు రాసినటువంటి దివ్యమైన సంకీర్తన మీరు 52లోకి చూసినా, మరికొన్ని కీర్తనలు చూసినా, వారు మందిరాన్ని గురించి, మందిర మహాత్యాన్ని గురించి చాలా చక్కగా వాళ్ళు రాస్తూ ఉంటారు. ఏంటి మందిరం యొక్క మహాత్యం అంటే, ఆఫ్ ద టెంపుల్ ఏంటి ఎంత గొప్పతనం, ఆ మందిర మహాత్యము లేదా మందిర ప్రభావము లేదా మందిరం కొన్న అంత గౌరవం ఏంటి అని మనం ఆలోచించినట్లయితే, కోరహు కుమారులు మొదటి చరణం అంటారు, యెహోవా సైన్యములకు అధిపతి యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములయ్యా, యెహోవా మందిర ఆవరణం చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అదే సొమ్మసి
చున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్న. ఎంత అద్భుతమైన అనుభూతికి లోనై వారు ఈ మందిరాన్ని గురించి ఏమంటే కేవలం మందిరాన్ని చూడాలనేటటువంటి ఆశ. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు ఆ మందిర ప్రత్యక్షత దేవుడు అనుగ్రహించి ఎంతో ఆశీర్వదించాడు. ఆ మందిరంలో చేయబడే ప్రార్థనలు విన్నారు. ఆ మందిరంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఆశీర్వదించాడు. కాబట్టి ఆ శ్రేష్టమైనటువంటి ఆ మందిరాన్ని చూడాలని, ఆ మందిరాన్ని దర్శించాలని ఎంతో ఆశటండి. చాలా మందికి మనుషులకి చాలా చాలా ఆశలు ఉంటాయి. మంచి వండర్స్ చూడాలను, మంచి పిక్నిక్ స్పాట్ పోలను, మంచి సీషోర్కి పోవాలను, మంచి సినిమా చూడాలను, మంచి అందమైనది ఏదో చూడాలి, కనులకు రమ్యమైనది ఏదో చూడాలని. కానీ ఇక్కడ కోరహ కుమారులకున్న ప్రగాఢమైనటువంటి ఆశ ఏంటి అని అంటే నీ మందిర ఆవరణాలు. అంటే ఎందుకంటే ఆ మందిర ఆవరణాలు దేవుని నివాస స్థలాలు కాబట్టి ఆ దేవుని నివాస స్థలాలు చూడాలని ఆశపడి ఎంతో చక్కగా ఈ యొక్క సంకీర్తనను రాస్తూ ఉన్నాడు. ఈ సంకీర్తన నుంచి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం ధ్యానం చేయడానికి ఇష్టపడదాం. కోరహ కుమారులు ఇలాగంటుంటే 122వ సంకీర్తన మొదటి చరణంలో దావీదు గారు ఇంకా మరొక అద్భుతమైన అనుభూతికి లోనై ఆయన అంటాడు కదా, యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించి తిని. దావీదు గారు కూడా ఎంతో ఇష్టతతో ఈ మాట రాస్తున్నాడు. యెహోవా మందిరముకి వెళ్ళుదమని జనులు నాతో అన్నప్పుడు నేను ఎంతో సంతోషపడ్డాను. మనం కూడా ఆదివారం గుడికి వెళ్తాకి కొంతమందికి కంపల్సరీ అటెండెన్స్, మా హైదరాబాద్ లాంటి కొంతమంది బయోమెట్రిక్ అటెండెన్స్ కూడా ఉంది. ఎందుకంటే అటెండెన్స్ లేకపోతే వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ రావు కాబట్టి కొన్ని వారాలు మనం ఆబ్సెంట్ అయితే అక్కడ మెంబర్షిప్ తీసేస్తారు. తర్వాత సమాధుల స్థలం దొరకదు, బర్త్డే చేసే వాళ్ళు ఉండరు, మ్యారేజ్ చేసేటైతే వీటి కోసమే మందిరానికి వెళ్ళి ప్రజలు క్రైస్తవుల్లో చాలా మంది ఉంటూ ఉన్నారు. కానీ ఏంటి మందిరం యొక్క మహత్యం? ఏముంది మందిరాన్ని చూడాలి? ఏముంది మందిరంలో? ఏంటి మీ మందిరంలో అంటే చాలా మంది హిందూస్ నా స్నేహితులు మందిరానికి వచ్చి ఇక్కడ మీ దేవుడు ఎక్కడున్నాడు అని అడుగుతూ ఉంటారు. ఎందుకంటే దేవుడు ఆత్మస్వరూపి విగ్రహ రూపంలో ఉంటాడు కదా. కానీ పాపం వారు ఎక్కడ ఉందేమో దండం పెట్టుకోవాలని ఆశపడుతుంటారు. నా ప్రభు ఆత్మస్వరూపుడికే కనపడ్డు. కానీ ఏముంది ఈ మందిరంలో మీరు గమనించినట్లయితే అలనాడు సొలొమోను మందిరాన్ని నిర్మించిన తర్వాత దేవుడు రెండవ మారు ప్రత్యక్షమై సొలొమోనుతో ఈ రీతిగా సెలవిస్తారు. మొదటి రాజుల గ్రంథం 9వ అధ్యాయాన్ని మీరు చూసినట్లయితే, మొదటి రాజుల గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనాన్ని చూస్తే ఆయన ఈ రీతిగా సెలవిస్తూ ఉంటాడు. రెండవ మారు గిబియోనులో ప్రత్యక్షమైన, మొదటిసారిగా గిబియోనులో ప్రత్యక్షమైన సొలొమోనుకి శ్రేష్టమైన వాగ్దానాలు ప్రభు ఇచ్చారు. రెండవసారి ఇక్కడ ఆ మందిర నిర్మాణం పూర్తయిన తర్వాత ఆయన ఈ రీతిగా మాట్లాడుతున్నాడు. 3వ వచనం నేను చదువుతున్నానండి. ఆ మొదటి రాజుల గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనం నేను చదువుతున్నాను. అతనితో ఇలాగూ సెలవిచ్చెను, నా సముఖమందు నీవు చేసిన ప్రార్థన విన్నపములను నేను అంగీకరించి తిని, నా నామమును అక్కడ సదాకాలము ఉంచుటకు నీవు కట్టించిన ఈ మందిరమును పరిశుద్ధ పరిచున్నాను. నా దృష్టియు నా మనస్సును ఎల్లప్పుడూ అక్కడ ఉండును. ఇక్కడ 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. అయ్యా సొలొమోనా, నీవు కట్టించిన ఈ మందిరాన్ని మొదటిగా నేనేం చేస్తున్నానంటే పరిశుద్ధపరుస్తాను. నేను ఐ విల్ కాన్సక్రేట్, నేను ఇది శుద్ధీకరిస్తాను, అది నేను పరిశుద్ధపరుస్తాను. రెండవది ఏంటంటే నా కను దృష్టి ఇక్కడ ఉంటుంది. మూడవది ఏముందంటే నా మనస్సు కూడా ఎక్కడ ఉంటుంది. ఆయన పరిశుద్ధత అంటే ఇష్టపడే దేవుడు. 93వ సంకీర్తన ఆఖరి చరణంలో అంటాడు కదా, అన్నిటికీ పరిశుద్ధతయే నీ మందిరమునకు కోరదగినది. ఎందుకంటే ఆయన మందిరం లేదా ఆయన మందిరంలో నివసించే ప్రజలు పరిశుద్ధులై ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కనుక, నేను పరిశుద్ధులను కనుక మీరును పరిశుద్ధులు ఉండుడని వాక్యం సెలవిచ్చిన రీతిగా ఆయన మందిరానికి వెళ్ళిన ప్రతి ఒక్కడు కూడా పరిశుద్ధపరచబడాలని ఆయన కోరుతూ ఉన్నాడు. ఎందుకంటే పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు అనే నామం కలిగిన వాడు మనం ఆరాధిస్తున్నటువంటి ప్రభులు. ఆ ప్రభువు పరిశుద్ధతను కోరుకునేవాడు. అనేక ఈ పరిశుద్ధతను గురించి మీకు బాగా తెలుసు. మన పరలోక ప్రార్థనలు కూడా ఆయన పరిశుద్ధుడు అని మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. ఎందుకంటే ఈ పరిశుద్ధుడైనటువంటి ఆ దేవుడు ఆ పరిశుద్ధుడు కనుక ఆయనకు కృతజ్ఞతలు చెల్లించాలని 97వ సంకీర్తన 12వ చరణంలో కీర్తనకారుడు రాస్తూ ఉంటాడు. ఈజ్ హోలీ. మీకు అనేక రిఫరెన్స్ నేను చూపించగలను.
ప్రియులరా, ఆయన నిన్ను నన్ను కూడా ఆయన సన్నిధికి వెళితే ఏంటి ఆయన సన్నిధిలో ఉందంటే, మొట్టమొదటిగా ఆయన సన్నిధిలో పరిశుద్ధత ఉంది. ప్రియులరా, నేను షార్ట్ గా చెప్తూ ఉన్నా, విశేష జ్ఞానం కలిగిన మీరు కాబట్టి మరికొన్ని వాక్య భాగాలు అంటే కరస్పాండింగ్ రెఫరెన్సెస్ మీరు ధ్యానం చేయవచ్చు. ఎందుకంటే మీకు చక్కని వాక్య జ్ఞానం ప్రభు ఇచ్చారు కాబట్టి. ఆయన మందిరంలో ఏముందంటే పరిశుద్ధత ఉంటుంది. నీ శిలువ రక్తపు శక్తి ద్వారా మన పాపాలన్నిటిని కూడా మన ప్రభు శుద్ధీకరించి నిన్ను నన్ను కూడా పరిశుద్ధపరిచే దేవుడు. సిలువను గూర్చిన వార్త నశించిన వారికి వెర్రితనం గాని, రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి అని పౌలు గారు చెప్పిన రీతిగా నీవు నేను కూడా అక్కడికి వెళ్లితే ఆ మందిరంలో నీవు నేను కూడా శుద్ధీకరించబడతా ఉంటాం. ఎలా? వాక్యము ద్వారా శుద్ధీకరించబడతాం. దేవుని రక్తపు శక్తి ద్వారా శుద్ధీకరించబడతాం. వాక్యము లేని చోట ఆ శుద్ధీకరణ, ఆ పరిశుద్ధత ఉండదు. ప్రియులారా, రెండవదిగా అంటాడు కదా, ఈ మందిరంలో వస్తే నా ఈ మందిరంపై ఏముంటుందంటే నా కన్ను దృష్టి ఉంటుంది. ప్రియులారు గమనించండి, ఆయన అంటాడు, ఓ సొలొమోనా, నీ ఈ మందిరం మీద నా కన్ను దృష్టి ఉంటుంది. ఆ రెండోది ఏంటి తెలుసా? నా మనసు అక్కడ ఉంటుంది. అంటే నీ పాదాలకి ఆయన మందిరంలో నువ్వు పెట్టగలిగితే నువ్వు ఎవరి దృష్టిలో ఉన్నావు అనమాట? దేవుని దృష్టిలో ఉన్నావు. నీవు ఒకవేళ నీ పాదాల పరిశుద్ధ సన్నిధిలో గిని అడుగు పెట్టగలిగితే నీ మనసు మీద ఆయన నీ యొక్క వ్యక్తిగత జీవితం మీద ఎవరు వాళ్ళు ఉంటారంటే ప్రభు యొక్క మనసు ఉంటుంది. ఎందుకంటే వాక్యం సెలవిస్తుంది కదా, నీ హృదయ వాంఛలన్నీ కూడా అక్కడ తీర్చబడతాయి. ప్రతి జీవి యొక్క కోరిక ఆయన గుప్పిలు విప్పి తీర్చే దేవుడై ఉంటూ ఉన్నాడు. ఎందుకంటే ఎవరిని కూడా ఆయన అన్యాయంగా విడిచిపెట్టాలి ఆయన సన్నిధికి వస్తే. ఎందుకంటే ఆయన కను దృష్టి నీ మీద ఉంది. నువ్వే స్థితిలో ఉన్నప్పటికీ కూడా, నువ్వు ఏ పరిస్థితిలో ఆయన సన్నిధికి వెళ్ళినప్పుడు కూడా ఆయన దృష్టి నీ మీద ఉంటుంది. ఆయన మనసు నీ మీద ఉంటుంది. ఒకవేళ స్తన్యమిచ్చు తల్లి మరిచినప్పటికీ కూడా మరువని వాడు మనం ఆరాధిస్తున్నటువంటి ప్రభుల వాడు. మీరు ఈ సందర్భంలో ఆ దేవుడికి నిన్ను ఇష్టపడితే, దేవుడికి నిన్ను ప్రేమిస్తే నీపై కన దృష్టి ఉంటుంది. ఆయన మనసు నీపై ఉంటుంది. ఇందాక నా కుమారుని కాపాడిన ప్రభు గురించి చెప్పాను కదండి. నా ప్రభు యొక్క కనుదృష్టి నా కుమారునిపై ఉంది కాబట్టి కాపాడబడ్డాడు. బ్రదర్ చంద్రశేఖర్ గారి యొక్క హృదయ వాంఛ అంటే ఆయన మనసు ప్రభు యొక్క మనసు ఉంది కాబట్టి ఆయన అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే లోకం ఆశ్చర్యపోయే రీతిగా అద్భుత కార్యం ఆయన జీవితంలో దేవుడు చేశాడు. ఇలా మీ వ్యక్తిగత జీవితాలు కూడా ఎన్నో అద్భుతాలు చేసి ఉంటారు ప్రభు. కాబట్టి జ్ఞాపకం చేసుకుని ఆయన స్తుతించాలి. ఇక్కడ అంటాడు కదా, నా మనసు ఉంటుంది అయ్యా. మీరు చూడండి, పాత నిబంధనలో మనం చూస్తే నిర్గమకాండ గ్రంథంలో ఒక హెబ్రీ బాలుడు పుట్టాడు. నిజానికి ఆ రోజు ఫరో యొక్క ఆజ్ఞ ప్రకారం ప్రతి ఒక్కరిని కూడా చంపాలి. ఏ మగబిడ్డను కూడా బ్రతకనివ్వకూడదు. మంత్రసారులకు ఆజ్ఞ ఇచ్చారు. అయినప్పటికీ కూడా ఒక బిడ్డను రహస్యంగా 3 మాసాలు దాచిపెట్టడం తెలుసు. మీకు అందరికి అర్థమై ఉంటుంది నేను మోషే గురించి మాట్లాడుతూ ఉన్నానని. ఆ మోషే 3 నెలల తర్వాత ఆ తల్లి చక్కని పని చేసింది. ఒకసారి మీరు చూసినట్లయితే చాలా చక్కని ఆ జమ్ము తీసుకుని, ఆ జమ్ము ఎక్కడి నుంచి ఉంటుంది? నీళ్ళలోనే ఉంటుంది. ఆ నీళ్లలో ఉన్న జమ్మును తీసుకుని ఆ జమ్ముతో ఒక పెట్టి చేసి జిగట మన్ను దానికి పూసి దానికి కీలు రాసి ఏం చేస్తుందంటే ఆ బిడ్డను దాంట్లో పెట్టి అది నాచులో పెడుతుంది, నిమల్ల తిరిగి నేలలో పెడుతుంది. అంటే ఇక్కడ గ్రహించవలసిన విషయం ఏంటంటే, కీలు అనగా ప్రార్థన, జిగటమన్ను వాక్యానికి సాదృశ్యమై ఉంటుంది. జమ్ము పెట్టే నీ వాక్యోపదేశానికి సాదృశ్యం ఉంటుంది. అంటే నీ ఉపదేశం సరిగా ఉంటే నీలోకి నీళ్లు రావు. నీవు లోకంలోనే ఉంటావు, నీళ్లలోనే ఉంటావు, కానీ నీళ్ళు నీలోనికి రావు. అందుకంటే పెట్టే నీకు ప్రొటెక్షన్, రక్షణ కవచంగా ఏ నీటిలో నుంచి అయితే తీయబడిందో ఆ పెట్టే నీకు ఎలా ఉందంటే రక్షణ కవచంగా ఉంటాయి. ఎవరు కనుదృష్టి ఉంది అంటే దేవుని కనుదృష్టి మోషేపై ఉందండి. ఆ బాలుడు పెట్టేటటువంటి మొర, ఆ బాలుడు పెట్టేటటువంటి మొర ఎవరి హృదయాన్ని కరిగించింది తెలుసా? నా దేవుని హృదయాన్ని కరిగించింది. కారణం ఏంటంటే నా ప్రభువు దృష్టి, నా ప్రభు యొక్క మనసు ఎవరి మీద ఉందంటే ఆ యొక్క మోషే మీద ఉంది. కాబట్టి దృష్టి, నా ప్రభు యొక్క దృష్టి మోషే మీద ఉంది కాబట్టి ఫరో కుమార్తె యొక్క హృదయాన్ని కదిలించారు. కొంతమంది వేదాంత పండితులు చెప్తారు కదా, అది స్నానం చేసే సమయం కాదటండి. కానీ ఆ సమయంలో ఆ ఫరో కుమార్తెకి ఆశ కలిగింది ఏమనంటే స్నానం చేయాలని. ఆమె హృదయాన్ని కదిలించాడు నా ప్రభులు వారు. ఏటికి వెళ్ళింది, జరిగిన కథ అంతా తెలుసు. అంటే ప్రభు యొక్క దృష్టి
మోషే మీద ఉంది కాబట్టి ఆ బిడ్డని నా ప్రభు సంరక్షించగలిగాడు, తిరిగి రాజప్రసాదంలో పెంచగలిగాడండి. ప్రియులరా, మీకు ఇంకొక దైవజనుని కూడా జ్ఞాపకం చేస్తాను. దావీదుని మీరు చూసుకుంటే మోషే అందగాడు కాబట్టి దేవుడు రక్షించాడు మీరు అనుకోవచ్చేమో. నువ్వు కురీపివైనా అందగాడివైనా, నీవు ఆ కాండం హీనుడివైనా, నువ్వు ఇటువంటి వానైనప్పుడు కూడా నా ప్రభు నీ మీద దృష్టి ఉంచి నీ ఆశీర్వదించే దేవుడు. నీ మీద ఆయన మనసు, ఆయన దృష్టి నీ మీద నిలిపితే నీ చరిత్ర అంతా కూడా మారిపోద్ది. దావీదు ఇంటిలో వారికి కూడా లెక్కలేదు, ఇప్పుడు ఇంటిలో తగ్గిపోయింది కదా. వారికి కూడా ఎన్నిక లేదు. వారి మనసులో దావీదు ఎన్నికే లేడండి. కానీ నా ప్రభు అరణ్యంలో ఉన్న దావీదుని జ్ఞాపకం చేసుకున్నాడు. కారణం ఏంటో తెలుసా? ఆయన ప్రియుడు. దావీదు దేవునికి ప్రియుడు కాబట్టి, ఆయన గొప్ప ఆరాధికుడు కాబట్టి దేవుడు దావీదుని ఆశీర్వదించాడు. అరణ్యంలో ఉన్న ఆ ఆరాధికుని తీసుకొచ్చి యుద్ధాలలో జయమిచ్చి 17 గొప్ప యుద్ధాలు చేయించి యావత్ ఇశ్రాయేలు ప్రజలకి మకుటం లేని మహారాజుగా దేవుడు ఎంతో ఆశీర్వదించాడు. కారణం ఏంటో తెలుసా? ఆయన దృష్టి దావీదు మీద ఉంది కాబట్టి. తల్లిదండ్రుల దృష్టి లేదు. ఒకవేళ ప్రియ స్నేహితుడా, దైవ సన్నిధికి నువ్వు వెళ్ళగలిగితే, ఒకవేళ నీ ఇంటి వారి దృష్టి నీ మీద లేకపోయినా, నీ ప్రియుల దృష్టి నీ మీద లేకపోయినా, నీ యొక్క ప్రియుల దృష్టిలో నువ్వు పడకపోయినా, కానీ నిన్ను మరువని నా దేవుడు నిన్ను దృష్టించి ఆశీర్వదించడానికి ఇష్టపడే దేవుడై ఉంటూ ఉన్నాడు. 3 విషయాలు మీకు జ్ఞాపకం చేశాను. ఏంటి ఆయన మందిరంలో ఉన్నది గొప్పతనం ఏంటంటే, మొట్టమొదటిది పరిశుద్ధత ఉంటుంది, రెండోది ఆయన కనుదృష్టి ఉంటుంది, మూడోది ఏముంటుందంటే ఆయన యొక్క మనసు అక్కడ ఉంటుంది. అందుకనే చాలా మంది పాడతారు కదా, మనసున్న మంచి దేవా నీ మనసును నాకిచ్చావా. ఎందుకంటే ఆ మనస్సు ఎరిగిన దేవుడు, మనస్థితిని ఎరిగిన దేవుడు నిన్ను నన్ను కూడా ఆశీర్వదించడానికి ఇష్టపడే దేవుడై ఉంటున్నాడు. నువ్వు ఆయన మందిరానికి వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్ళావని గుర్తుండాలంటే ఆయన ముందరకి, లేదంటే ఆయనతో సహవసించడానికి ఆ పరిశుద్ధులైనది. చాలా మంది మందిరం యొక్క ఔన్నత్యాన్ని, మందిరం యొక్క మహత్యాన్ని, మందిరం యొక్క మెజెస్టీని తెలుసుకోకుండా అక్కడే రాజకీయాలు చేస్తూ ఉంటారు, అక్కడే పనికి మాలిన మాటలన్నీ మాట్లాడుతూ ఉంటారు. ఏం కారణం అంటే దైవ భయము లేనిటటువంటి వక్ర జనమండి. దైవాలయంలోనే ఉంటారు, దైవ సన్నిధిని మరిచిపోతారు, అక్కడే కాని మాటలు మాట్లాడుతూ ఉంటారు. దేవునికి ఉగ్రతకు వారి మీద ఎంత భయంకరంగా ఉంటుందో మీరు గమనించండి. దేవుని సన్నిధిలో ఏముంది అంటే, మొదటిది పరిశుద్ధత ఉంటుంది, రెండవదిగా దేవుని దృష్టి ఉంటుంది, మూడవదిగా ఆయన మనసు అక్కడ ఉంటుంది. సరే, ఈ 3 ఉన్నాయి. అక్కడికి వెళ్ళటం వల్ల నాకు ప్రయోజనం ఏంటి అని మీరు అన్నట్లయితే, ఏంటి నాకు లాభం? నేను వెళ్తాను, మంచిది. మీరు చెప్పినట్లుగా ఆయన దృష్టి ఉంటుంది, ఆయన యొక్క మనసు ఉంటుంది, అక్కడ ఆయన పరిశుద్ధత ఉంటుంది. మరి ఏంటి నాకు లాభము అని నువ్వు అడిగినట్లయితే, మందిరానికి వెళితే లాభం ఏంటి అని మీరు అడిగినట్లయితే, మీరు గమనించినట్లయితే వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది కదా. మీరు కొంచెం ముందుకు మీరు కిందకి వచ్చినట్లయితే 84వ సంకీర్తనలో చాలా శ్రేష్టమైన మాట కీర్తనకారుడు రాస్తూ ఉంటాడు. ఆయన అంటాడు కదా 4వ వచనంలో, నీ మందిరానికి వచ్చావు, మందిరంలో ఏముంటుందో చెప్పాను, నీ మందిరమునందు నివసించువారు ధన్యులు. ధన్యులు అనే మాట ఈ కీర్తనలో 3 సార్లు రాశాడు. మొట్టమొదటి అంటాడు నీ మందిరంలో నివసించే వాళ్ళు ధన్యులు, రెండవదిగా నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, మూడవదిగా నీ అందు నమ్మిక ఇచ్చువారు ధన్యులు అని ఆఖరి భాగంలో రాశాడు. అంటే 3 ధన్యతలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మొట్టమొదటిది మందిరంలో నివసించేవాడు ధన్యుడు, రెండవది అంటాడు కదా నీ వల్ల బలమునందే మనుషులు ధన్యుడు, మూడవదిగా నీ యందు నమ్మిక ఉంచేవారు ధన్యులని, బ్లెస్డ్ ఆర్ ద పీపుల్ అని అక్కడ ఇస్తూ ఉంటాడు. కాబట్టి ఈ యొక్క ధన్యతలు నువ్వు పొందాలంటే ఆయన మందిరానికి నువ్వు పోవాలి. చూద్దాం, 4వ చరణం అంటారు కదా, నీ మందిరం నందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. ఎందుకంటే ప్రియులను గమనించాలి, మందిరంలో ఏముంటుంది అని అంటే ఎల్లప్పుడూ ఆయన స్తుతి ఉంటుంది. ఆయన స్తుతి ఉంటే మన వాక్యం చెప్తుంది కదా, ఆయన స్తుతులపై ఆసీనుడయ్యేటటువంటి దేవుడు, ఆయన స్తుతులపై ఆసీనుడైనటువంటి దేవుడు. ఒకవేళ నీవు ఆయన సన్నిధికి వెళ్ళి ఆయన స్తుతిస్తూ ఉంటే, ఆయన నీ స్తుతిని విని నీ స్తుతిపై ఆయన ఆసీనుడు అవడానికి సింహాసనం ఎక్కడుందో సింహాసనాసీనుడు అక్కడ ఉంటాడు.
అంటే నీవు స్తుతి వేస్తే, అంటే నీ స్తుతి అనే సింహాసనాన్ని నువ్వు వేయగలిగితే, ఆ సింహాసనం మీద ఎవరు ఆసీనులైతారంటే నా ప్రభులు వారు ఆసీనుడైతే, సైన్యములకు అధిపతి యొక్క యెహోవా అనే నామము కలిగిన ఆ ప్రభువు అక్కడికి వస్తాడు. ఆ ప్రభువు అక్కడికి వస్తే ఆ మందిరం ఎలాగుంటుందంటే ఒక పరలోపు గవినిలా ఉంటుంది. కారణం ఏంటంటే నా ప్రభువు ఒంటరిగా రాడు. ఆయన సైన్యములకు అధిపతి. ఆయన వచ్చినప్పుడు యావత్తు సైన్యాధ్యక్షుడు చుట్టూ వేల కొలది దూతల పరివారం ఉంటుంది. కారణం ఏంటంటే ఆయన ఆయన సైన్యములకు అధిపతి, ఆయన సైన్యాధిపతి. కాబట్టి ఆయన రావాలి అనంటే మందిరంలో ఏముండాలి అనంటే దైవ స్తుతి ఉండాలి, దేవుని స్థుతి ఉండాలి. స్థుతి ఉంటే సింహాసనం ఉంటుంది, సింహాసనం ఉంటే నా ప్రభు ఉంటాడు, నా ప్రభు ఉంటే యావత్తు దూతాలి అక్కడ ఉంటుంది. కాబట్టి ఎక్కడ స్థుతి ఉంటుందో అక్కడ ఏముంటుంది అంటే ఆయన ప్రభావము ఉంటుంది. ఆయన దృష్టి ఉన్న చోట, ఆయన మనసున్న చోట ఆయన ప్రభావం ఉంటుంది. ఆ ప్రభావం ఎదురుగా ఏ ఆయుధం కూడా వర్ధిల్లదు. అందుకే వాక్యం సెలవిస్తుంది కదా, నీపై లేచిన ఏ ఆయుధం కూడా వర్ధిల్లదు. కారణం ఏంటి తెలుసా? నీతో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. ప్రియులను గమనించాలి. దేవుని యొక్క మహత్యము, మందిర మహత్యము తెలియక దాన్ని చాలా చులకనగా మనం చేస్తూ ఉంటాం. ఆయన మందిరంలో నిత్యము ఏముంటదంటే ఆయన యొక్క స్తుతి ఉంటుంది. మందిర గొప్పతనాన్ని గురించి యెషయా భక్తుడు 6వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే చాలా గొప్పగా వివరిస్తూ ఉంటాడు. ఎప్పుడైతే ప్రభు యొక్క మహాత్యం యొక్క గొప్పతనాన్ని పొందాడో, యెషయా గ్రంథం 1వ అధ్యాయాలు ఒకలా ఉంటే 6వ అధ్యాయం నుంచి చాలా అంటే ఆ పరలోక దర్శన అనుభవాన్ని, ఆయన యొక్క మహిమ యొక్క ప్రభావం యొక్క గొప్పతనాన్ని రుచి చూచిన తర్వాత, ఆ ప్రత్యక్షతను అనుభవించిన తర్వాత యెషయా జీవితంలో ఎన్నో అద్భుత కార్యాలు మనం చూడగలం. ప్రియులారా, అట్టి మహాత్యము కలిగిన వ్యక్తిని, అట్టి మహిమ కలిగినటువంటి సైన్యాధిపతిని నీవు ఆహ్వానించగలిగితే ఎంత ఆశీర్వాదము కదా. 4వది ఏంటి లాభం అంటే ఆయన స్తుతించడం ద్వారా నీ స్థితి మారిపోతూ ఉంది. స్తుతి నీ స్థితిని మారుస్తుంది. ఎందుకంటే దేవుని తేజస్సు నిలిచేటటువంటి స్థలం. చాలాసార్లు పాడుతుంటాం కదా, దేవుని తేజస్సు నిలిచే స్థలం ఇది. ఏదది? మందిరం. దేవుని మందిరంలో ఆయన యొక్క తేజస్సు, ఆయన యొక్క ప్రభావము నిలిచి ఉంటుంది. కాబట్టి దైవజనులు అంటారు కదా, ఇది పరలోకపు గవిని. పరలోకపు గవిని. సమయం తక్కువ ఉంటుంది కాబట్టి ముందుకు వెళతాం. ఇంకా దీని గురించి వివరించగలం, కానీ ముందుకు వెళతాం. యావత్ దూతాలంతా కూడా ప్రభుని స్తుతించినట్లుగా మనం చూడగలం. వారు స్తుతిస్తుంటే దేవుని సింహాసనం అంతా కూడా, అంటే పరలోకపు గౌన్లన్నీ కూడా అదిరినటండి. ఎంత గొప్ప స్థుతి తెలుసా? 4 జీవులు, 24 మంది పెద్దలు, దూతాలంతా కలిసి ప్రభుని పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానాలు చేస్తూ ఉంటే పరలోక పునాదులు అదిరినాయటండి. ఎంత గొప్ప! నువ్వు నేను స్తుతిస్తుంటే నా ప్రభు రాగలుగుతూ ఉన్నాడా? మన జీవితంలో స్తుతి ఉందా? ఒకసారి పరిశీలించుకుందాం. అట్టి శ్రేష్టమైన హృదయాన్ని ప్రియ ప్రభు ఈ సాయంకాల సమయంలో మనకందరికీ దయచేయునుగాక. ఆమేన్. అయితే ఇంకొక విషయం కూడా చెప్తాను. 4వదిగా ఆయన సన్నిధిలో లాభం ఏంటంటే, ఆయన సన్నిధికి వెళ్తే స్తుతించగలుగుతాం. ఆయన్ని స్తుతిస్తే ఆయన మన దగ్గరకు వస్తాడు. ప్రియులారా, మీరు గమనించాలి. నువ్వు ఎంతసేపు ప్రసంగం చేసిన దేవుడు వస్తాడని లేదు, నువ్వెంతసేపు పాడిన దేవుడు వస్తాడని లేదు, నువ్వెంతసేపు వాక్యం చదివిన వస్తాడలేదు. కానీ నువ్వు ప్రభువుని స్తుతిస్తే, ద సీక్రసీ, ద ప్రభువుని నువ్వు స్తుతించగలిగితే దేవుడే నేరుగా నీ దగ్గరకు వస్తాడు. దూతలను పంపడండి, ఆయనే నీ దగ్గరకు వస్తారని పరిశుద్ధ లేఖనం సెలవిస్తుంది. ప్రియులారా, ఆయన అంటాడు కదా, నీ మందిరం నందు నివసించి వారు ధన్యులు, వారు నిత్యము కూడా నిన్ను స్తుతించుదురు. అలాగే 5వ వచనం అంటాడు కదా, నీ వలన బలము నందు మనుష్యులు ధన్యులు. 2వ ధన్యం చెప్తున్నాడు. అయ్యా మరి ఏంటయ్యా అంటే, వారు ఏంటయ్యా అంటే నీ వలన బలము, నీ దైవ సన్నిధికి వెళ్ళటం వల్ల నాకు లాభం ఏంటంటే, మొదట స్తుతి ఉంటుంది కాబట్టి అది నాకు లాభం. రెండోది ఏంటంటే నీకు బలము ఎవరిదయ్యా అంటే వారు ప్రభు చెప్తున్నారు బలము ఆయనదని. కాబట్టి ఆయన నీకు నాకు కూడా బలాన్ని అనుగ్రహిస్తారు. ఏ బలాన్ని కంటే శరీర సంబంధమైన బలం గురించి నేను మాట్లాడతలేదు, ఆత్మ సంబంధమైన దేవుని బలాన్ని ఇస్తానని నా ప్రభు సెలవిస్తున్నాడు. అంటే జుంటి తేనె ధారల కన్నా శ్రేష్టమైనటువంటి ఈ వాక్యం అనేటటువంటి పాలను నువ్వు అపేక్షించగలిగితే, నువ్వు ఎలాగంటే వాక్యం ద్వారా నువ్వు బలవంతుడు కాగలవు. అంటే వాక్య బలం
అంటే నీ వాక్య బలం పొందితే ఆయన అంటాడు కదా, కీర్తన మొదటి, అతడు నీటి కాలువల యొరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. అంటే ఎప్పుడైతే ఆ రీతిగా నీవు నాటబడి వాక్యంలో నువ్వు ఎదుగుతూ ఉన్నావో తెలుసు కదా, దుష్టులు ఆలోచించి నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుంటాడు కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమునందు, మన బాగా కంటత వాక్యం కదండి, నువ్వు ఆ రీతిగా ధ్యానించినట్లయితే నీ వాక్య బలము ద్వారా ఈ లోకంలో దుర్గాలను ఏం చేయగలంటే పడగొట్టగలవు. సాతానుగాడి యొక్క దుర్గాల్ని నీ వాక్య బలం ద్వారా నువ్వు సాధించగలవు. మొట్టమొదటిగా వాక్య బలం. ఆ రెండోది దైవ సన్నిధిలో ఏముందంటే ప్రార్థనా బలం ఉంటుందండి. ప్రార్థనా బలం ఉంటుంది. కార్పొరేట్ ప్రేయర్, నువ్వు అక్కడ ఒంటరి ప్రార్థనే కాదు, కార్పొరేట్ ప్రేయర్ ఉంటుంది. సంఘమంతా కూడా ఏకాత్మతో ప్రార్థించినప్పుడు, అంటే విశ్వాస సమాజం అంతా కూడా ఏకాత్మతో ప్రార్థించినప్పుడు ఎన్నో అద్భుత కార్యాలు జరిగినాయి. మీరు తెలుసు కదా, అపొస్తల కార్య గ్రంథాల్లో ప్రార్థన, ఐక్య ప్రార్థన బలాన్ని మీరు చూడగలరు. 16వ అధ్యాయం మీరు చూస్తే నమ్మిక లేని చోట దేవుడు అద్భుత కార్యం చేశాడు. ప్రార్థన ద్వారా, స్తుతి ద్వారా పునాదులను కదిలించిన నా దేవుడు ప్రార్థన విని అద్భుతాలు చేశారండి. ప్రియులరా గమనించాలి, ఆయన సన్నిధిలో ఎలా ఉందంటే బంధకాలు, ప్రార్థన శక్తి ద్వారా బంధకాలు ఊడిపోయానండి, చెరసాల పునాదులు అదిరిపోయినాయండి. కాబట్టి రెండవదిగా ప్రార్థనా బలం, మూడవదిగా ఆయన కృపగల దేవుడు. ఆయన ఏం బలం ఉంటుందంటే కృపాబలం ఉంటుంది. మొదటిది వాక్య బలం, రెండోది ప్రార్థనా బలం, మూడోది కృపాబలం ఉంటుందండి. నాలుగవదిగా చాలా మంది మనం డిఫరెంట్ డినామినేషన్స్ నుంచి ఈ యొక్క ఫెలోషిప్ లో ఉంటున్నాం. చాలా మంది విశ్వసించనిది ఏంటి అంటే ఆత్మను విశ్వసించరు. ప్రియులరా గమనించాలి, దైవ సన్నిధికి వచ్చిన నీవు వాక్య బలం పొందిన, ప్రార్థన బలం పొందిన, అలాగే కృపా బలం పొందిన నీవు మరొక బలం కొరకు ఆశతో ఎదురు చూడాలి. ఆయన కృపగలవాడు. ఆయన అంటాడు కదా, నా ఆత్మ నీకు ఇస్తాను, ఆత్మ బలాన్ని ఆయన ఇస్తానంటాడు. చూడండి, ఎరికో గోడలు కూలే అంటే ఏ బలం ద్వారా అంటే స్తుతి అనేటటువంటి బలం ద్వారా ఆత్మకార్యం జరిగించాడు దేవుడు. ఎవరు కూల్చారంటే ఆత్మే ఆ యొక్క ఎరికో గోడలను కూల్చేస్తుంది. అద్భుత కార్యాలు చేసేవాడు ఎవడంటే ఆత్మస్వరూపుడైనటువంటి మన ప్రభు. అంటే ఆయన సన్నిధికి వెళితే ఏముంటుందంటే నాలుగవదిగా స్తుతి ఉంటుంది, ఐదవదిగా ఆయన సన్నిధిలో బలము ఉంటుంది, ఆరవదిగా మీకు జ్ఞాపకం చేస్తానండి. ఆరవదిగా 6వ చరణాన్ని మనం చూస్తే ఆయన అంటాడు కదా, ఆయన అంటాడు వారు బాకాలోయలో బడి వెళ్ళుచు, వారు బాకాలోయలో బడి వెళ్ళుచు, చూడండి అక్కడ, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు, వారు బాకాలోయ బడి వెళ్ళుచు దాన్ని జలమయముగా చేయుదురు. చాలా 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 ఈ విపత్తు చాలా చక్కనైనటువంటి మాట. ఒక్క వచనమే నిజానికి నేను ప్రసంగం చేయాలనుకున్నాను, కానీ క్లుప్త సమయంలో కొన్ని విషయాలు తెలియచేయాలని ఆశతో నేను మరలా టాపిక్ మార్చుకోవడం జరిగింది. బాకాలోయ, యాత్ర చేయు మార్గములు ఎలా ఉంటాయటండి, బాకాలోయలో బడి వెళ్ళుచున్నప్పటికి కూడా వాటిని జలమయం చేస్తారు, నానాటికి వారు బలాభివృద్ధి నొందుదురు అని వాక్యం. నానాటికి వారు బలాభివృద్ధి నొందుతురు అని వాక్యం సెలవిస్తుందండి. ఆయన బాకాలోయ అనగా బాధల లోయ, లేదంటే శ్రమల లోయ, లేదంటే నెరగుట, అంటే కొంతమంది జీవితాలు విపత్కర పరిస్థితుల్లో ఉంటాయి, ఎన్నో కష్టాల కొలిమిలో వెళుతూ ఉంటారు, పైకి చాలా వేరుగా కనిపిస్తారు, కానీ వారు యాత్ర అంటే ఈ విశ్వాస యాత్రా ప్రయాణంలో నిజానికి లోయ అంటే సమృద్ధి అనే నీళ్లు ఉండాలండి. లోయ అంటే లోతైన ప్రదేశం, ఆ లోతైన ప్రదేశం నీళ్లు ఉండాలి, కానీ అక్కడ నీళ్లు లేవు, ఎండిన ఎడారిగా మారిపోయింది. అంటే నేల నెరవేర్చి దాహం కొరకు, లేదంటే వర్షం కొరకు ఆశతో ఎదురు చూస్తుంది. అయితే అటువంటి స్థితిలో, అంటే జలము లేనటువంటి ఆ స్థితిలో నీవు వెళుతున్నప్పటికీ కూడా వారు బాకాలోయలో బడి వెళ్ళుచో, దాన్ని ఎలా మారుస్తారు అంటే జలమయంగా మారుస్తారు. ఎందుకంటే నిన్ను ఆశీర్వదించే నీ ప్రభు, నా ప్రభు, మన ప్రభు మనతో ఉన్నాడు కాబట్టి ఆ బాకాలోయ అనుభవాన్ని ప్రియమైనదిగా మారుస్తున్నాడు. ఆయన అంటాడు కదా, సమయానుకూలంగా తన యొక్క కృపను బట్టి ప్రతి జీవి యొక్క కోరికను తీరుస్తూ నీ కష్టాల కడలిలో ఆయన ఆదుకుంటూ, ఆయన అంటాడు కదా, తొలకరి వర్షాన్ని, కడవరి వర్షాన్ని, తొలకరి వర్షం కొరకు నేల లేదంటే భూమి ఎంత ఆశతో ఎదురు చూస్తూ ఉందో, కడవరి వర్షం కూడా
ఆ యొక్క రైతు అంత ఆశతో చూస్తాడు. కడవరి వర్షం వస్తేనే చక్కని పంట చేతికొస్తుంది. కానీ ఆ అకాల వర్షాలు కాదండి. కడవరి వర్షం సమయానికి వచ్చినప్పుడు అప్పుడు ఏమైందంటే రైతుకి శ్రేష్టమైన పంట చేతికొస్తది. తొలకరి వాన సమయానికి పడితే ఆ చక్కని నెరవేర్చిన భూమి అంతా కూడా చాలా మెత్తనిదై ఆ విత్తనము పండటానికి, విత్తనం బలపడటానికి, విత్తనం మొలవటానికి, విత్తనం ఇంకా ఎదగటానికి సహాయం చేస్తుంది తొలకరి వర్షం. కాబట్టి సమయానుకూలమైనటువంటి ఆ ఋతువులనిచ్చి, వర్షాలనిచ్చి ఆశీర్వదిస్తానని నా ప్రభు యెషయా ప్రవచన గ్రంథం 43, 44లోను, ఆ రీతిగానే జకర్యా గ్రంథం 10వ అధ్యాయం కూడా సెలవిస్తూ ఉంటారు. సమయానుకూలంగా ఇస్తాడు. ఇచ్చి నా ప్రభు అంటాడు సమృద్ధిని ఇస్తాడు. అంటే సస్య శ్యామలంగా నీ పంట పండటమే కాదు, నీకు ఆశీర్వాదం. నీ శ్రమలలో ఏమంతా కూడా చాలా మంది మనకు తెలుసు, మన ప్రియులు ఎల్ఐసియన్స్ గా మీరు చూస్తే చాలా మంది మిడిల్ క్లాస్ ఎంప్లాయీస్ అన్ని లోన్లే నెట్లో ఎంత ఉంటుందంటే మన అందరికి తెలుసు. నేను చెప్పడం బాగోదు, ఎందుకంటే అక్కడి నుంచి నేను వచ్చాను కాబట్టి మీ పరిస్థితి నాకు తెలుసు. నా పరిస్థితి నా ప్రియులు చాలా మంది మీలో ఉన్నారు, వాళ్ళందరికి తెలుసు. ఎన్నో కష్టాలు. మొదటి వారం ఉన్నటువంటి ఆ ఇంట నవ్వు రెండో వారం ఉండదు. చాలా ఆ ఇంట కొన్ని విషయాల్లో, కొన్ని యొక్క జీవితాలలో అనారోగ్య సమస్యలు, కొన్ని జీవితాలలో సంతోషం లేని సమస్యలు, కొన్ని కుటుంబాలలో అనైక్యత. క్రైస్తవ కుటుంబాలే దేవునికి ప్రార్థన చేస్తారు, దేవునికి పాటలు పాడతారు, వాక్యం చదువుతారు, కానీ కుటుంబంలో ఏముండదయ్యా అని అంటే ఐక్యత లేదు. కారణం ఏంటంటే నా ప్రభు ఆ ఇంట సమృద్ధి లేకుండా చేశారు. ప్రియులను గమనించాలి. ఎందుకంటే ఆ యాత్రా చేయు మార్గాలు బాకాలోయ శ్రమలోయలు బడి ఉన్నప్పుడు కూడా నేను విడువను, నేను ఎడబాయి నేను వాగ్దానం చేసిన నా ప్రభు అంటాడు కదా, దానిని జలమయంగా నేను చేస్తానని. ఆ ప్రియులు గమనించారా? ఆయన మందిరంలో ఏముంటుందంటే పరిశుద్ధత ఉంటుంది. ఆయన మందిరంలో ఏముంటుందంటే ఆయన యొక్క దృష్టి ఉంటుంది. ఆయన మందిరంలో ఏముంటుందంటే ఆయన మనసు ఉంటుంది. ఆయన మందిరానికి వెళితే ఆయన స్తుతించే భాగ్యం కలుగుతుంది. ఆయన మందిరానికి వెళితే బలము దొరుకుతుంది. ఆరోదిగా ఆయన సన్నిధికి వెళితే మన విశ్వాస ప్రయాణంలో, అంటే శ్రమల మార్గం గుండా మనం వెళ్ళినప్పుడు కూడా ఆ శ్రమలన్నింటినీ తొలగించి నన్ను సస్యశ్యామలమైనటువంటి సంతృప్తి కలిగినటువంటి నోటి నిండా సంతోషం కలిగించే రీతిగా నా ప్రభు ఆశీర్వదిస్తాడు. చూడండి, ఒకడు 38 సంవత్సరాల నుంచి వ్యాధి కలిగి ఉన్నాడు. కానీ ఆ వ్యక్తిని దేవుడు కరుణించాడు. అందరూ మరిచిపోయి ఉండొచ్చు, కానీ దేవుని శక్తి ద్వారా ఆ బిడ్డ లేచి నడవగలిగాడు. దైవ సన్నిధికి వెళ్ళాడు. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగంతో, ఇట్ వాస్ సచ్ లాంగ్ పీరియడ్. 12 సంవత్సరాలు. కొన్ని ఫ్యూ డేస్కే ఏదైనా చిన్న బ్లీడ్ కి ఎంతగా బిడ్డలు అవస్థ పడుతారో చెల్లెలు నాకు తెలుసు. కొన్ని బిడ్డలు చాలా భయంకరమైన పెయిన్, కానీ 12 లాంగ్ ఇయర్స్ తల్లి ఎంత సఫర్ అయిందో చూడండి. ఆనాటి సమాజ పరిస్థితులు ఆమెని దగ్గరికి రానిచ్చేది, అసహించుకోవచ్చు, కుటుంబాలందరూ కూడా వెలివేసి ఉండవచ్చు, ఆమెను దూరంగా నెట్టివేసి ఉండవచ్చు. కానీ కనికరం గల నా ప్రభు ఆమె యొక్క శరీరం ఎప్పుడైతే ఆమె శరీరం ప్రభు యొక్క వస్త్రపు చెంగును తాకిందో వెంటనే ఆ రక్తధార కట్టెను. ఎందుకంటే ఆయన ప్రభావం కల దేవుడు, కనికర సంపన్నుడైనటువంటి నా ప్రభు. చివరికి ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. 7వదిగా ఆయన సన్నిధికి వెళితే 7వ వచనం చూస్తారు కదా, వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణం చేయుదురు, వారిలో ప్రతివాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడును. శ్రేష్టమైన మాట, వారిలో ప్రతివాడు బలాభివృద్ధి పొందుతాడు. కృప వలన బలం, ప్రార్థననే బలం, వాక్యం అనేటటువంటి బలము వెంబడి బలం. అంటే స్ట్రెంగ్త్ ఆఫ్టర్ స్ట్రెంగ్త్ బై స్ట్రెంగ్త్. ఇంకా పరిశుద్ధత నుంచి అతి పరిశుద్ధతలోనికి నువ్వు వెళితే ఎక్కడ కనపడతావంటే, నీవు ఎక్కడ కనపడతావంటే సియోనులో కనపడతాం. ప్రతి ఒక్కరి ఆశ, మనలో మనందరి ఆశ ఏంటంటే నూతన సియోనులో కనబడాలని, నేను కూడా కనబడాలని. కానీ ప్రియులరా, ఒక్క నిమిషం మీరు ఆలస్యమైనప్పుడు కూడా ఈ మాట చెప్పక నాకు తప్పదు. ఆనాడు యెరూషలేము దేవాలయ నిర్మాణం చేసినప్పుడు సొలొమోనుకి ప్రభు ఏమిచ్చారంటే, సొలొమోనా, ఏ స్థలాన్ని అయితే నువ్వు మందిరం కట్టాలనుకున్నావో ఈ స్థలాన్ని నేను కాన్సన్ట్రేట్ చేశాను, పరిశుద్ధపరిచాను. కాబట్టి ఇక్కడ రాళ్ల చప్పుడు కానీ, రణకొండ ధ్వనులు కానీ ఇక్కడ ఏమి ఉండకూడదు.
కాబట్టి నువ్వు ఏది చెక్కాలన్నా, ఏది తయారు చేయాలన్నా ఆవరణం బయట నువ్వు తయారు చేసి, ఆ తయారు చేయబడినది, చెక్కబడినది, లేదంటే షైన్ చేయబడింది, పాలిష్ చేయబడి తీసుకొచ్చి నువ్వు ఇక్కడ అమర్చమని చెప్పారు. కాబట్టి ఆవరణం బయట వెలగల రాళ్ళు, రత్నాలు, లేదంటే చెక్కలు, అవన్నీ కూడా నైపుణ్యం గల పనివారంతా కూడా చాలా చక్కగా చెక్కుతూ ఉన్నారు. చెక్కేది ఎక్కడయ్యా అంటే ఆవరణము బయట, అమర్చేది ఎక్కడంటే ఆవరణము లోపల. ప్రియులను గమనించాలి. ఏది ఆవరణం అంటే 20వ శతాబ్దంలో ఉన్న మనం, 21కి దగ్గరగా పరిగెడుతున్న మనం, క్రీస్తు రాకడకు దగ్గరగా ఉన్నటువంటి మనం గమనించవలసిన ప్రాముఖ్యమైన ఏది ఆవరణం అంటే ఇహలోకంలో ఉన్నటువంటి ఈ సంఘమే. దైవ సన్నిధికి వెళ్ళిన నీవు నేను కూడా ఇక్కడ చెక్కబడితే అక్కడ అమర్చబడతాం. మనం చెప్తున్నానండి, ఎక్కడ నువ్వు చెక్కబడితే, వాక్యం ద్వారా నువ్వు చెక్కబడితే, చక్కగా నువ్వు నునుపు చేయబడితే, చక్కగా పాలిష్ చేయబడితే, చక్కగా పరిశుద్ధత నుంచి అతి పరిశుద్ధతలోకి నువ్వు నిర్మించబడితే నువ్వు ఎక్కడ అమర్చబడతావంటే పరమందున్నటువంటి సీఎంలో అమర్చబడదు. అందుకే కీర్తనకారుడు అంటాడు, ప్రతివాడు కూడా సీఎంలో కనబడాలని ఆశ, కొరహు కుమారుల ఆశ. కానీ సేవకునిగా నా ఆశ ఏంటంటే మనమందరం కూడా పరమసీయంలో కనబడాలని. ఎన్నోసార్లు సేవకుడు వాక్యం ద్వారా హెచ్చరిస్తుంటే, వాక్యం ద్వారా మాట్లాడుతుంటే చాలా నొప్పి కలిగి ఉంటుంది కదా మీకు. చాలాసార్లు అంటాం, ప్రభు నాతో మాట్లాడు అంటాం. కానీ పాస్టర్ గట్టిగా వాక్యం చెబితే ఆ పాస్టర్తో మనం మాట్లాడడం. కొన్నిసార్లు గుడికి వెళ్ళిన వారికి కూడా నాకు తెలుసు, కొంతమంది కక్ష తీర్చుకునే వారు కూడా నాకు తెలుసు. కారణం ఏంటో తెలుసా? వారి హృదయం ఎంత ఉందంటే వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన ప్రజలు. ప్రియులరా, ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, చేతులు జోడించి నమస్కరి సేవకునిగా బ్రతిమాలుతూ ఉన్నాం. నీవు ఇక్కడ చెక్కబడేటప్పుడు నో డౌట్ ఖచ్చితంగా పెయిన్ ఉంటుంది. ఆ పెయిన్ ఉండాలి. అపోస్తల కార్యగ్రంథం పౌలు గారు రాసిన శ్రేష్టమైన ఏంటంటే, వాక్యమని కత్తి నీకు గుచ్చుకున్నప్పుడు నీకు ఉదయం ఏమైతుందంటే నొప్పి కలుగుతుంది. ఆ నొప్పి నువ్వు భరించగలిగితే, ఆ నొప్పి ద్వారా నీ చెత్తనంతా తీసేయగలిగితే నువ్వేం చేస్తావంటే తనకిష్టమైన పాత్రగా. చాలాసార్లు శిల్పి చేతిలో చెలను నేను అనుదినము నన్ను చెక్కమని పాడతాం. పాట బాగానే పాడుతూ ఉంటాం, కానీ పాటకు తగిన రీతిగా మనం చెక్కబట్టడానికి, లేదా మనం నల్లగొట్టబట్టడానికి, లేదా పాలిష్ చేయబట్టడానికి వాక్యం ద్వారా, మళ్ళా చెప్తానండి, వాక్యం ద్వారా, నోటి మాట ద్వారా కాదండి, వాక్యం ద్వారా దేవునితో మాట్లాడినప్పుడు నాతో మాట్లాడు ప్రభు అని ప్రార్థించిన నీవు, నన్ను దర్శించేయ ప్రభు నన్ను మాట్లాడు, నువ్వు ఆయన వాక్యానికి విధేయులే చక్కగా చెక్కబడితే పరమసీయనులో నువ్వు అమర్చబడతావు. ఇహ లోకంలో నువ్వు చెక్కబడాలి, పరమసీయనులో అమర్చబడాలి. అయ్యా నాకు ఇక్కడ చెక్కడం వద్దంటే నువ్వు సీఎంలో చేరవు. సేవ ఇంకా నా ఆశ, నా హృదయాభిలాష మనమందరం కూడా పరమసీయనులో ఉండాలని. ప్రియులను గమనించాలి, ఆయన సన్నిధిలో పరిశుద్ధత ఉంది, ఆయన సన్నిధిలో దేవుని యొక్క దృష్టి ఉంది, ఆయన సన్నిధి మీద ప్రభు యొక్క మనసు ఉంది. ఆయన సన్నిధికి వచ్చిన నీకు దేవుని స్తుతించడం ద్వారా ఆశీర్వాదం కలుగుతుంది. ఆయన సన్నిధికి వచ్చిన నీకు ఆయన బలం పొందటం ద్వారా అద్భుత కార్యాలను అనుభవించగలవు. ఆయన సన్నిధికి వచ్చిన నీవు బాకాలోయలో పడి వెళ్ళినప్పుడు కూడా విజయాన్ని పొందగలవు. చివరిగా నీవు ఈ రీతిగా ఈ విశ్వాస ప్రయాణంలో ఆయన కృప వెంబడి కృపలు వెళుతూ ఉండగా నీవు పరమసీయనులో కనబడాలి. అట్టి కృప ప్రియ ప్రభు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.